అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సాక్షి ఛానల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి గురించి ఎందుకని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్న మన మాజీ ఎమ్మెల్యే అర్థం కాని పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నాను, 2022లో నవంబర్ నెలలో అదే రుద్రకోట కొండ మీదకి వెళ్ళి ఈ కొండను కాపాడిన మహాప్రభు అని చెప్పి విజువల్స్ తీసుకుని వీడియోస్ తీసుకుని కలెక్టర్ గారికి అలాగే కావలి ఆర్డీఓ గారికి ఎన్నో సందర్భాల్లో మేము వినతి పత్రాలు ఇచ్చాం. ఈరోజు మీరు ఒక దళిత నాయకుడితో మాట్లాడిస్తున్నారు. అదే దళిత నాయకుడిని తీసుకెళ్ళి మేము ఎన్నో సందర్భాల్లో కావలి నియోజకవర్గంలో గ్రావెల్ని కాపాడండి మహాప్రభుని ఎన్నో సందర్భాల్లో మేము కలెక్టర్ గారిని కలిసాం. 2022లో తీసినటువంటి గుంటలు ఏవైతే ఉన్నాయో రుద్రకోట కొండ మీద ఏవైతే గ్రావెల్ ఆ కొండను శుభ్రంగా గుండు కొట్టారో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది ఆ కొండ. పాత వీడియోస్, పాత పోయిన గవర్నమెంట్లో జరిగినటువంటి దోపిడీని ఈ ప్రభుత్వంలో కావ్య కృష్ణారెడ్డి గారు గ్రావెల్ దోచుకుంటున్నారని తప్పుడు ప్రచారం ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇవన్నీ ఇది లాస్ట్ ఇయర్ 2022లో వీడియోస్ ఇవన్నీ. ఏ విధంగా అప్పుడు దోపిడీ గురైందో రుద్రకోట కొండ ఒకసారి చూడండి. సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లోకి వెళ్ళి చూసినా కూడా రుద్రకోట కొండను కొడితే 2022-23లో ఏ విధంగా ఆ కొండను దోచారో వైసీపీ ప్రభుత్వంలో అందరూ తెలిసిన విషయం. సిగ్గు లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకున్నటువంటి సాక్షికి మేము సవాల్ వేస్తున్నాం. మీకు దమ్ముంటే రుద్రకోట కొండని మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అవినీతి అక్రమాలు చేసి దోచుకున్నాడు, కొండని గుండు కొట్టాడని చెప్పి మీరు నిరూపించగలరా? కావలి బిజీ సెంటర్లో కావలి నడిబొడ్డిన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూర్చుందాం. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హయాంలో రుద్రకోట కొండను దోచుకున్నారా? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు రుద్రకోట కొండని దోచుకున్నాడా? కావలి నడిపొడిన బిజీ సెంటర్లో కూర్చొని మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏం లేదు. మీ అవినీతి గురించి, మీ అక్రమాల గురించి మీ పార్టీలో నాయకులు రోడ్లెక్కి ఈ విధంగా అవినీతి అక్రమాలు చేశాడు ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడడం వాస్తవం కాదా? మీ మధ్య లావాదేవీలు ఏ విధంగా జరిగినాయో అవి బెడుచుకుంటున్నప్పుడు మీరు రోడ్డెక్కి ఒకరినొకరు దూషించుకోవడం వాస్తవం కాదా? కావలి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు. సాక్షి యాంకర్ మాట్లాడతాడు, అతని కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, అవి తీసి చూస్తే కనబడుద్ది. కావలి నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ సాక్షి విలేకరు ఎవరైతే ఉన్నాడో అతను కావలి మాతో వస్తే మేము చూపిస్తాం ఏ విధంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఈ 10 నెలల్లో. రండి, తుమ్మలపేట రోడ్డు ఏ విధంగా అభివృద్ధి చేశారో చూద్దాం. మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు 5 సంవత్సరాలు ఆ తుమ్మలపేట రోడ్డు ఆ పక్క ఈ పక్క లేఅవుట్లు వేసుకున్నారు, కానీ ఏ రోజున్నా ఆ రోడ్డు వేద్దామని ఆలోచన ఎమ్మెల్యే గురిందా? ఆ రోజు అప్పటి మాజీ ఎమ్మెల్యే గురిందా? శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కాలువలు ఆక్రమించుకొని మీరు లేఅవుట్లు వేసుకున్నారు, కానీ తుమ్మలపేట రోడ్డు వేసారా? ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు రోడ్డు వేశారు. అలాగే సిరిపురం రోడ్డు, ముఖ్యంగా మన ఇంటి ముందు కూడా రోడ్డు ఎవరు వేశారు? మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారే కదా. మాట్లాడితే ప్రజలు నమ్మాలి, ప్రజలు వినాలి. ఏ ఛానల్ మా వార్త రాయట్లేదని చెప్పి ఈ అవినీతి సొమ్ముతో పుట్టినటువంటి సాక్షి ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజా సమస్యల మీద ఏ నాయకుడైనా పోరాటం చేయొచ్చు. మేము కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలన్న సిద్ధాంతం వచ్చినటువంటి వాళ్ళం. కావలి నియోజకవర్గంలో ఎన్నో సందర్భాల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళం. నిజంగా అవినీతి అక్రమాలు జరిగితే ఖచ్చితంగా పోరాటం చేయడంలో తప్పు లేదు. తప్పుడు ప్రచారాలు ఈ సాక్షి మీడియా ఏ విధంగా ప్రచురణ చేస్తుందో, ఈ పెద్ద మనిషి ఏ విధంగా చేయిస్తున్నాడో కావలి నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బయటి ప్రాంతాల్లో, బయట జిల్లాల్లో అనుకోవచ్చేమో, కానీ ఖచ్చితంగా కావలి నియోజకవర్గ ప్రజల మనసుల్ని కావ్య కృష్ణారెడ్డి గారు గెలుచుకున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను,
10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పట్టుమని 10 మంచి పనులు చేశారా ప్రతాప్ రెడ్డి గారు? మీరు 10 మంచి పనులు 10 నెలల్లో కావ్య కృష్ణారెడ్డి గారు ఏం చూస్తారో మనం తిరుగుదాం. ఈరోజు నియోజకవర్గం మొత్తం పర్యటిద్దాం. దళిత నుంచి ఈరోజు చూసుకుంటే బుచ్చికి రోడ్డు ఏ విధంగా వేస్తున్నారు. నీకు రుద్రకోట నుంచి గ్రావెల్ తీసుకొచ్చి ఎక్కడ పోస్తున్నారు? భాషన్ స్కూల్ దగ్గర నుంచి హైవే మీదకి రోడ్డు సంబంధించినటువంటి వారికి గ్రావెల్ వాడుతున్నారు తప్పితే మిగతా విషయంలో గ్రావెల్ వాడుతున్నారా? ఆ రుద్రకోట గ్రావెలు గతంలాగా మీ అనుచరుల లేఅవుట్లకి ఏమన్నా వాడుకుంటున్నారా అక్రమ గ్రావెలు? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఫైలాను రాత్రికి రాత్రి ఫైలా ధ్వంసం చేసింది ఎవడు? అదే స్థానంలో రాత్రికి రాత్రి ఎవరి ఫోటోలతో ఫ్లెక్స్లు వేశారు? ఇవన్నీ కావాలి నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? మీ దౌర్జన్యాలు, మీ దోపిల్లో నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారనుకున్నారా? ఏదో విధంగా ఈ కావలి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా అవినీతి మీద వార్తలు వస్తూ ఉంటాయి. మనం అవే కన్ను చేద్దామన్నట్టుగా సాక్షి మీడియాలో, సాక్షి ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అసలు సాక్షి అంటే నమ్మేవాడు ఉన్నాడా? సాక్షి ఛానల్ చూసేవాడు ఉన్నారా? ఎమ్మెల్యే గారు క్యాసినో ఆడిస్తున్నారా? ఈ విషయం మీద ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం. క్యాసినో ఎవరు ఆడతాడో, ఎక్కడికి వెళ్ళి ఆడతాడో కావలి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, మీ పార్టీలో ఉన్న నాయకులకు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.